కొన్ని ముఖాలు ఎక్కువగా సినిమాలో కనిపించకపోయినా ఒక డైలాగ్ చాలు ప్రేక్షకుల మనసులో నిలిచిపోవడానికి. అలాంటి నటుల్లో ఒకరే సుమన్ శెట్టి. సుమన్ శెట్టి హీరో కాదు, విలన్ కాదు, కానీ సినిమా కథకి బలమిచ్చే నటుడు. ఈరోజు మనం ఈ వీడియోలో సుమన్ శెట్టి సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. 70mm పోస్టర్కి స్వాగతం. సుమన్ శెట్టి జూన్ 9, 1983లో విశాఖపట్నంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉన్నా సినీ బ్యాక్గ్రౌండ్ మాత్రం లేదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సుమన్ శెట్టి నటనే తన లక్ష్యంగా ఎంచుకున్నాడు. అతనిలోని నటుడిని గుర్తించిన వ్యక్తి సినీ రచయిత సత్యానంద్ గారు. ఆయన్ని నువ్వు సినిమాలో ప్రయత్నించాలి, నీలోని టాలెంట్ను ప్రేక్షకులకి అందించాలని ప్రోత్సహించారు. దర్శకుడు తేజ సుమన్ శెట్టిలోని సహజ నటను గమనించి 2002లో విడుదలైన జయం సినిమా ద్వారా పరిచయం చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా సుమన్ శెట్టి నటనకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, ముఖానభినయం, సహజ భావ ప్రకటన అతన్ని వేరుగా నిలబెట్టాయి. జయం తర్వాత సుమన్ శెట్టి చేసిన పాత్రలు చిన్నవైన కథలో బలంగా నిలిచాయి. 7G బృందావన కాలనీ, యజ్ఞం, ఆడవారి మాటలకే అర్థాలు వేరులే, హ్యాపీ ఈ సినిమాలు ప్రధానంగా గుర్తుండిపోయే సినిమాలు. ఈ సినిమాలో అతను చెప్పిన డైలాగ్స్, చేసిన నటన ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. హీరోల పక్కన నిలబడి కూడా తన ప్రత్యేకతను చూపించాడు. సుమన్ శెట్టి భార్య నాగభవాని సినీ జీవితానికి దూరంగా ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి విశాఖపట్నంలో నివసిస్తున్నారు. అత్యంత సింపుల్ లైఫ్, లైమ్ లైట్కి దూరంగా ఉండే వ్యక్తిత్వం అతని ప్రత్యేకత. సుమన్ శెట్టి ఈ మధ్యనే బిగ్ బాస్కు వెళ్ళి 14 వారాల పాటు ఉండి ఎలిమినేట్ అయ్యారు. సుమన్ శెట్టి స్టార్ హోదా కోసం పరిగెత్తలేదు, కానీ తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించాడు. ఇలాంటి నటులే సినిమాలను నిజంగా నిలబెడతారు. మీకు సుమన్ శెట్టి నటించిన ఏ సినిమా లేదా పాత్ర ఎక్కువ నచ్చింది మా కామెంట్లో చెప్పండి. ఇలాంటి సినీ కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.